బుర్రగా పని లేకపోతే బుర్ర ఆరోగ్యంగా ఉండదు. ఫండమెంటల్ అది. ఏ వస్తువైనా మీరు గమనించండి. ఒక ఇనుప కర్రను తెచ్చినాం, రోజు దున్నుతుంటే తల మెరుస్తూ ఉంటుంది. దున్నకుండా పక్కన పెడితే తుబ్బట్టిపోతుంది. ఎక్కువ వాడినా అరిగిపోతుంది, తక్కువ వాడితే తుబ్బడుతుంది. శరీరం కూడా మన కీళ్ళైనా మన అవయవాలైనా ఆప్టిమల్ యూజ్ దగ్గర ఉండాలి. అవసరమైనంత మితమైన యూజ్లో ఉండాలి. ఎక్కువ వాడితే అరిగిపోతాయి, తక్కువ వాడితే దెబ్బతింటాయి. ఇప్పుడు వీళ్ళకి శరీరానికి వ్యాయామం లేకపోతే శరీరం ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది? అదో సమస్య. ఈ తక్కువ వయసులోనే బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. వీటి ప్రభావం కూడా గుండె మీద పడుతుంది. ఇది కాకుండా అన్నిటికంటే పెద్ద సమస్య ఈరోజు మన ప్రజల్ని పీడిస్తుండేది టెన్షన్ అనే జబ్బు. ఈ టెన్షన్ వల్ల శరీరంలో రకరకాల జబ్బులు, అందులో గుండె జబ్బులు ఒక ముఖ్యమైన కారణం. మెదడులో రక్తనాళాలు బూడిపోవడం కానీ, గుండెలో రక్తనాళాలు బూడిపోవడం కానీ, ఈ బూడిపోవడం తర్వాత షుగర్ లాంటి జబ్బులు రావడం, ఇవన్నీ టెన్షన్కి లింక్ అయి ఉన్నాయి. షుగరు, బీపీ ఈ రెండుకి ఒకదానికొకటి లింకే కాదు, మూత్రపిండాలకు సమస్య రావడం, గుండెకి సమస్య రావడం. ఈ అన్ని కారణాలని మనం కలుపుకున్నప్పుడు వీటి ప్రభావం మన గుండె మీద పడుతుంది. ఈ లోపల మన ఆహార అలవాట్లు మారిపోయినాయి. అంతా హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం, ఎక్కువగా మాడబెట్టిన ఫుడ్స్ తింటున్నాం, బయట బజార్లో తయారు చేసి వేపుడు పదార్థాలు ఎక్కువ తింటున్నాం, పచ్చి కూరగాయలు తినడం తగ్గిపోయింది, కూరలు ఎక్కువ తిని రైస్ తక్కువ తినడం తగ్గిపోయింది. అన్నిటికంటే బిగ్గెస్ట్ కల్ప్రిట్ రైస్. ఎంత తెల్లగా రైస్ తల మెరుస్తుందో అంత ప్రమాదం అది. రైస్ను విచ్చలవిడికి తింటున్నాం. అందులో మన ఆంధ్ర తెలంగాణలో స్టేపుల్ డైట్ రైస్ అంటే రెగ్యులర్గా తినేది అదే. పేదలు కూడా కడుపు నింపుకోవడానికి రైస్ ఎక్కువ తింటారు, కూరలు లేకపోయినా. రైస్ ఎక్కువ తింటే వచ్చే ప్రమాదం, 1 గ్రామ్ ఎక్స్ట్రా రైస్ తిన్నా ఫ్యాట్ కింద మారిపోతుంది. బరువు ఎక్కుతారు, అవసరం ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు అవుతారు. బరువు ఎక్కిన దానివల్ల దాని ప్రభావం గుండె మీద, ఊపిరితిత్తుల మీద పడుతుంది, షుగర్ రావడానికి దారితీస్తుంది. వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటాం. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వలన గుండెపోటు వచ్చే ఏజ్ తగ్గింది. ఇది కరోనా జబ్బుకి డైరెక్ట్ లింక్ ఏం కాదు. అట్లా అనుకుంటున్నారు చాలామంది, కానీ ఇంతవరకు రూఢైన నిరూపణ కరోనా వల్ల ఇది వస్తుందంటే ఏమీ లేదు. అంటే గుండె జబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అన్నారు గుండెల్లో కొంచెం మంటగా ఉన్నప్పుడు చాలామంది అది గుండెపోటుగా భావిస్తున్నారు. దాంతోపాటు బయట వినిపించేది, నేను విన్నది కూడా ఏంటంటే కొంతమందిలో ఈ హార్ట్ రేట్ సడన్ ఏదో చేంజ్ని ఫీల్ అవుతున్నారు, ఒక్కసారిగా దడగా అనిపించడం, లేదంటే సడన్గా హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించడం అనేవి చాలామంది దగ్గర, నేను కూడా నా వయసు వాళ్ళ దగ్గర కూడా విన్నాను. అది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే గుండె వేగం పెరగటం, కానీ టెకికార్డియా అని పిలుస్తారు. అందరికీ రాతుంది. కొంతమంది గుండె వేగం పెరగడం వస్తుంది. హార్ట్ అటాక్లో కూడా కొంతమందికి రావచ్చు. హార్ట్ అటాక్ సంబంధం లేకుండా కూడా గుండె వేగాన్ని నియంత్రించేటటువంటి ఆ సిస్టమ్ డిస్టర్బ్ అయితే గుండె వేగం పెరిగే అవకాశం ఉంటుంది. అదొకటే కాదు, గుండె వేగం తగ్గిపోయి ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించినవి. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి లైఫ్ స్టైల్కి లింక్ అంతే. ఇప్పుడు గుండెపోటు లాంటిది ఉంది, ఎట్లా గుర్తుపట్టాలి దాన్ని అని అంటే, నొప్పి అనేది ఎట్లా వస్తుంది దాని క్యారెక్టర్ మనకు తెలియాలి. గుండెపోటు అయినా గుండె నొప్పి అయినా నొప్పి యొక్క క్యారెక్టర్లో చేంజ్ ఉండదు. రూల్ ఆఫ్ 3 అని చెప్తాం మేము. 3 రకాలుగా నొప్పి వస్తుంది. గుండె నొప్పి అయినా గుండెపోటు అయినా. గుండె నొప్పి అంటే తాత్కాలికంగా రక్తనాళాలు బూడిపోవడం. గుండెపోటు, హార్ట్ అటాక్ అంటే పర్మనెంట్గా బూడిపోవడం. ఇక్కడ తాత్కాలికంగా బూడిపోవడం అంటే స్పాజం వల్ల ఇడిపోతుంది. ఇది ఎక్సర్సైజ్లో వస్తుంది, అది రెస్ట్లో వస్తుంది. తెల్లారుజామున ఎక్కువ వస్తుంటుంది, పూర్తి రెస్ట్, నిద్రపోయేటప్పుడు వస్తుంది కదా. ఇది మెట్లు ఎక్కినప్పుడు, పని చేసినప్పుడు, అలసిపోయినప్పుడు వస్తే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, అది రెస్ట్తో తగ్గదు. కానీ నొప్పి క్యారెక్టర్ మాత్రం 2 ఈక్వల్, ఒకే రకంగా ఉంటాయి. మంటలాగా రావచ్చు, గుండెల మీద బరువెత్తినట్టు రావచ్చు, బిగదీసినట్టు రావచ్చు. ఈ 3 రకాలుగానే వస్తుంది. చురుక్కని రాదు గుండె నొప్పి కానీ గుండెపోటు కానీ. 3 చోట్ల వస్తుంది. పై పొట్టలో, ఎదురు మెముక వెనక, ఎడం పక్క 3 వైపులు పాకుతుంది. ఎడమ చేతికి, ఎడం పక్క భుజానికి, ఎడం పక్క దవడకి. రూల్ ఆఫ్ 3 ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అది వచ్చినప్పుడు అది స్పాజం గుండె నొప్పి అయితే నొప్పి ఎంతవరకు వస్తుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. గుండెపోటు అయితే రెస్ట్లో తగ్గదు. అప్పుడు గుండెపోటును గుర్తుపెట్టేది ఎట్లా? రోగి నాకు గుండె నొప్పి అని అంటే ఎక్కడా అని అడుగుతాం మేము. ఎట్లా పెడతాడు? ఒక్క చోట చూపిస్తాను అడుగుతాను నేనైతే. ఇటు నొక్కొని ఇక్కడ అన్నాడు అనుకోండి,
మరలా నేను ఇక్కడ నిలబెట్టి నొక్కి చూస్తా, అవును అక్కడే సార్ అన్నాడు అనుకో, ఇది గుండె జబ్బు కాదు. అట్లా సింగిల్ స్పాట్లో నొక్కితే నొప్పి తెలిసేటట్టు గుండెపోటు రాదు, గుండె నొప్పి రాదు. అతను ఒక చోట పాయింటెడ్గా ఇక్కడ గుండె నొప్పి అని చెప్పలేడు, ఇట్ట పెడతాడు చెయ్యి. ఎన్నిసార్లు అడిగాను ఇదంతా నొప్పి సార్ అంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. రెండోది గుండెపోటు వల్ల హార్ట్ అటాక్లో వాంతి వచ్చే అవకాశం ఉంది, చెమటలు పడతాయి, తెలియకుండా మూత్ర విసర్జన, తెలియకుండా మల విసర్జన జరగవచ్చు. 4 క్యారెక్టర్స్: చెమటలు, వాంతి రావడం, తెలియకుండా మూత్ర విసర్జన, మల విసర్జన. చెమటలు చాలా కామన్, వాంతి కూడా కలిసి ఉంటే దాంతో నొప్పితో పాటు ఇది హార్ట్ అటాక్ తీసుకోవచ్చు. వెంటనే ఏం చేయాలి, అతను కదలకుండా రెస్ట్ తీసుకోవాలి. తనకి హార్ట్ అటాక్ వచ్చినట్టు డౌట్ రావాలి. హాస్పిటల్ దగ్గరలో అందుబాటులో ఉంటే కబురు పెట్టి నడవడం కాకుండా ఎత్తుకుపోయి ఆటోలు కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి చేరేదాకా అతనికి ప్రమాదం జరగకపోతే 99% ప్రాణం పోకుండా కాపాడగలరు. మరి పక్కన హాస్పిటల్ ఉండాలి, రూల్ ఏముంది? టైం పడుతుంది, ఒక్కోసారి 108కి చెప్పినా కూడా టైం పడుతుంది. అందువల్ల మేము ఏం సూచిస్తున్నామంటే, మీ దగ్గర జేబులో ఒక మాత్ర పెట్టుకోండి, యాస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రల్ 2 కలిసిన మాత్ర సింగిల్గా వస్తుంది. క్లోపిటాబ్ ఏ దాని పేరు. 75 మిల్లీగ్రాములు 75 మిల్లీగ్రాములు కలిపిన ఒకే మాత్ర వస్తుంది. అట్లాంటి 4 మాత్రలు పర్సులో కానీ బ్యాగులో కానీ పెట్టుకోమంటాం. మేము పిల్లలకు కూడా చెప్తాం ఇదే మాట. అదే పిల్లలు మీకు రాదు హార్ట్ అటాక్, మీ టీచర్లకు రావచ్చు, మీ అమ్మనాన్నలకు రావచ్చు. కాబట్టి ఈ మాత్రలు మీ బ్యాగులో ఎప్పుడు ఉంచుకోండి. నేను నా పర్సులో ఎల్లప్పుడూ 4 మాత్రలు పెట్టుకొని ఉంటాను. నాకైనా అవసరమైతే వాడుకోవచ్చు, నా చుట్టుపక్కల ఎవరికి వచ్చినా మాత్రలు మింగితే వచ్చే అడ్వాంటేజ్ ఏమంటే, హార్ట్ అటాక్ వలన ప్రాణాపాయం జరగటాన్ని ఒక అరగంట వాయిదా వేయగలం. ఈ అరగంటలో సరైన చోటుకి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు. మీ అంబులెన్స్ ఎక్కిన కూడా అక్కడ కూడా గుండె ఆగిపోతే ఆడిచ్చే మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి అక్కడ ఎక్కిన తర్వాత నీకు సమస్య రాకుండా వాళ్ళు చూసుకోగలరు. ఈ టైం గెయిన్ చేయడానికి ఈ మాత్ర ఉపయోగపడుతుంది. యాస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రెల్ అనే మాత్ర క్లోపిటాబ్ ఏ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎల్లప్పుడూ దగ్గర ఉండాలి. అంటే 300 + 300 మిల్లీగ్రామ్స్ వాటిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి టైం గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్క అరుదైన సందర్భం ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన అందరికి చాలా తక్కువ మందికి సడన్గా హార్ట్ ఆగిపోద్ది. అంటే మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటే అట్లే ఆశ్చర్యపోయి నిలబడతాం కదా, మనుషులు కూడా నిస్త్రాణగా మారి ఆశ్చర్యంలో తీరుకులు అంటాం. గుండె కూడా సడన్గా పెద్ద నొప్పి వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయి ఆగిపోద్ది, షాక్ గురి. ఇప్పుడు కానీ గుండెని ఆడించడం మనకి చేతనైతే ఖచ్చితంగా బతికించవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా నార్మల్ ఉంది. 2 రక్తనాళాలు గుండెకి సప్లై చేసి కంప్లీట్గా బ్లాక్ అయితే ఎవరు బతికించలేరు. అవి అరుదు అవి. కానీ సడన్గా గుండె ఆగిపోయి టక్కున ఆగిపోవడం సాధ్యమే. అలాంటప్పుడు ఎదురు మెముక మీద ఒక పర్టికులర్ మెథడ్ మేము నేర్పిస్తాం. కింద భాగంలో సెంటర్లో ఒక 20 సార్లు నొక్కితే గుండె స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టెక్నిక్ కూడా అందరికీ నేర్పించి పెట్టాలి. ఇట్లా గుండె పోటును మనం అప్రోచ్ అయ్యే అవకాశం అనేది మనకు ఉన్నది. ఇక జ్వరాల గురించి వీటి గురించి మాట్లాడుకుంటే, అసలు జ్వరాలు ఎన్ని రకాలు, లేదంటే అన్ని జ్వరాలు మనం తగ్గించుకోగలుగుతామా? ఇంటి దగ్గర డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా పాసిబుల్ అవుతుందా? జ్వరం అనే ఒక పదం రోగే చెప్తాడు, డాక్టర్ కనుక్కునేది ఏం లేదు. నాకు జ్వరం ఉంది సార్ అని వస్తాడు. ఇంకేమున్నాయో లక్షణాలు అడుగుతాం. జ్వరం సార్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గుడ్లు బీగుతూ ఉన్నాయి, నీరసం ఉంది, ఆకలి లేదు, లిస్ట్ అంతా చదువుతాడు ఆయన. కాబట్టి జ్వరం అని డాక్టర్కి ఎడ తెలుస్తుంటే పేషెంట్ చెప్తాడు. కాబట్టి మరి డాక్టర్ ఏం చేస్తాడు, జ్వరం వచ్చినప్పుడు జ్వరం ఎంత మోతాదు ఉందో కనుక్కోవడానికి థర్మామీటర్తో ప్రయత్నం చేస్తాడు. ఆ జ్వరము 100 లోపు ఉందనుకోండి, జ్వరానికిగా ఏం ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా. అది ఏ రకమైన జ్వరమైనా 100 లోపు అయితే జ్వరం తగ్గడానికైనా ఏం ట్రీట్మెంట్ అక్కర్లా. 100 to 102 ఫారెన్హీట్ ఉందనుకోండి, ఆ జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి, అది కొంచెం భరించలేని పరిస్థితి ఉంటే మ్యాక్సిమం పారాసిటమాల్ అనే మాత్ర, అది ఓవర్ ది కౌంటర్ షాపుల్లో ఇస్తారు, ప్రిస్క్రిప్షన్ అక్కర్లా దానికి. అది పెద్దవాళ్ళు అయితే 2 మాత్రలు 3 సార్లు వేసుకోవాలి జ్వరం ఉంటే, నొప్పులు ఉంటే. 104 దాటితే 102 వరకు ఇది, 102 to 104 కూడా కొంచెం చూడాల్సిందే, పరిశీలించాలి, మరీ పెరుగుతుందేమో.
104 దాటితే మాత్రలు కూడా పనిచేయవు, ఇంజెక్షన్ పనిచేయదు. అప్పుడు ఈ జ్వరం దానంతరం ఒక ఎమర్జెన్సీ కింద మారిపోద్ది. మనకు వడదెబ్బ తగిలినప్పుడు ఎండాకాలంలో కూడా 104 దాటి ఉంటుంది జ్వరం. అంత దాటిన తర్వాత మామూలు జ్వరంలో చెమటలు పెట్టినట్టుగా 104 దాటితే చెమటలు పట్టవు, బాడీ అంతా డ్రైగా మారిపోద్ది. అంటే చెమటలు పట్టించి శరీరం యొక్క టెంపరేచర్ తగ్గడానికి ఉపయోగపడే ప్రక్రియ బ్లాక్ అయిపోద్ది. మన మెదడులో ప్రక్రియకి సంబంధించిన సెంటర్ ఉంటుంది, టెంపరేచర్ మెయింటెనెన్స్ సెంటర్ అనేది. ఆ సెంటర్ పనిచేయదు. మన పారాసిటమాల్ మాత్ర కూడా పనిచేసే విధానం ఏంటంటే, ఆ మాత్ర వేయగానే చెమటలు పడతాయి, చెమటలు బట్టి ఈ చెమటలు ఆరేటప్పుడు శరీరంలో ఉష్ణాలు లాగేస్తాయి. అది మెకానిజం. ఆ మెకానిజం దెబ్బతినిపోతుంది. కాబట్టి ఏం సలహా ఇస్తారంటే డాక్టర్లు, ఒంటి మీద పల్సటి బట్ట కప్పి నీళ్ళు పోయండి. ఈ నీళ్ళు ఆవిరయ్యేటప్పుడు ఒంటి మీద టెంపరేచర్ లాగేస్తుంది. మన కొత్త కుండలో నీళ్ళు బయటకు వస్తే నీళ్ళు ఆవిరయ్యేటప్పుడు కుండలో నీళ్ళు చల్లబడతాయి కదా, అదే ప్రిన్సిపల్, ఫిజిక్స్ అది. మన రైల్వే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఒకప్పుడు పెద్ద పెద్ద బాణాలు పెట్టి నీళ్ళు పోసేవారు. ఇప్పుడంతా బాటిల్స్ వచ్చినాక అన్నీ పోయినాయి. కానీ ఆ నీళ్ళు, ఆ బాణల్లో ఉన్న నీళ్ళు కిందకు తూము ఉండేది, దానిపైన కొబ్బరి పీసు అంతా చుట్టి తడుపుతూ ఉండేవాళ్ళు చల్లబడడం కోసం. ఆ పద్ధతి వాడేవాళ్ళు. అక్కడ ఏముంది ఫిజిక్స్ అంటే, ఈ నీళ్లు ఆవిరయ్యేటప్పుడు లోపల ఉండే ఉష్ణాన్ని లాగేస్తాయి. అందుకని వడదెబ్బ తగిలినా, తీవ్రమైన టెంపరేచర్ వచ్చినా, జ్వరం దానంతరం తగ్గడం కోసము మనం తడిగుడ్డ వైద్యం చేస్తాం. కోల్డ్ స్పాంజింగ్ అంటారు దీన్ని. దీనికి దమ్మిడి ఖర్చు లేదు, ఫ్యాన్ కింద బండ పెడితే అయిపోయింది. నీళ్ళు ఆరిపోతే తడుపుతూ ఉండండి. 100 డిగ్రీలు వచ్చేదాకా తడపండి, 100 డిగ్రీలు వచ్చినాక తడపడం ఆపేయండి. అట్లా నీళ్ళు తడిపితే గొడవ పెడతారు పేషెంట్లు. ఏం సార్ నీళ్ళు పోసాను, చలి పెడతా ఉంటే అసలు అంటారు. పారాసిటమాల్ తిన్నప్పుడు చెమటలు పడితే డాక్టర్లు ఏమన్నారు, అది మాత్ర తప్పు. ఇక్కడ తడిగుడ్డ కప్పితే డాక్టర్ తప్పు, అట్లా భావిస్తారు. అది కేవలం భావించడమే. 2 చోట్ల జరిగేది చెమటలు పట్టే ప్రక్రియ. మనకు వచ్చే జ్వరాలలో 100కి 80 జ్వరాలు వైరస్ జ్వరాలు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటారు వీటిని. అంటే వైరస్ అనే క్రిములు ఎక్కడైనా ఉంటాయి. మన ఒంట్లోనే కొన్ని కోట్లాది వైరస్లు ఉంటాయి. ఈ వైరస్లతో వచ్చే జ్వరాన్ని వైరస్ జ్వరము. షార్ట్ వైరల్ ఫీవర్ అంటే 5 రోజుల లోపల తగ్గిపోద్ది. అన్ని జ్వరాల్లాగానే తలనొప్పి, ఉల్లనొప్పులు, నీరసం అన్నీ ఉంటాయి, తీవ్రంగా కూడా ఉంటాయి, ఆకలి తక్కువ ఉంటుంది. 5 రోజుల లోపల దానంతరం తగ్గిపోతుంది. షార్ట్ వైరల్ ఫీవర్ అంటే 80% అవి. బ్రిటన్ లాంటి చోట్ల, మన దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించి వెళ్ళిపోయిన బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని జాతీయ ఆరోగ్య పథకం అని ఉంది. అది చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కదా, మనకంటే 25 రెట్లు ఆ ప్రజల జీవన ప్రమాణాలు ఉంటాయి. ఒక్కో డాక్టర్ 100 నుంచి 150 కుటుంబాలకి అతను బాధ్యుడు. ఆ కుటుంబాలు అందరి గురించి డాక్టర్కి తెలిసి ఉంటుంది. అతను ఫోన్ చేస్తే, ఈ కుటుంబం నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే డాక్టర్కి, అతను ఫోన్లోనే అడుగుతాడు జ్వరం ఎలా ఉంది, లక్షణాలు అని అడుగుతాడు. ఒక 2-3 లక్షణాలు ప్రత్యేకంగా అడుగుతాడు. జ్వరంతో పాటు తలకాయ నొప్పి తీవ్రంగా ఉందా, కడుపులో నొప్పి కానీ, చెస్ట్ పెయిన్ కానీ తీవ్రంగా ఉందా, ఏదైనా నొప్పి దాంతో అసోసియేటెడ్గా తీవ్రంగా ఉందా అని అడుగుతాడు. జ్వరంతో పాటు చలి జ్వరం, మన మలేరియాలో వస్తుంది చూడండి, బాగా చలి జ్వరం వచ్చి చెమటలు బట్టి బుగబుగ జ్వరం తగ్గిపోయి మళ్ళా రేపాట అయ్యేదాకా రాదు, అలా ఏమన్నా ఉందా అని అడుగుతాడు. కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పి లేదు ఇతర నొప్పులు, జ్వరంతో పాటు వాంతులు కావడం, రక్తం పోవడం కానీ ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయా? అవేమి లేవంటే ఇట్ కెన్ బి షార్ట్ వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఉంది. అయ్యా మీ ఇంట్లో ఓవర్ది కౌంటర్ కొనుక్కొచ్చుకున్న పారాసిటమాల్ ఉన్నాయి, వాటిని వేసి 5 రోజులు చూడండి, 5 రోజుల లోపల తగ్గకపోతే నా దగ్గరికి రండి అంటాడు ఆయన. అంటే అంత అభివృద్ధి అయిన బ్రిటన్ లాంటి చోట్లే తన ప్రజలకి జ్వరం వస్తే షార్ట్ వైరల్ ఫీవర్స్ 80% ఉంటే హాస్పిటల్కి పోవద్దు ఊరికి చెప్తా ఉంటే మనకేది ఇబ్బంది? వెనకబడే దేశం, అభివృద్ధి అవుతున్న దేశం. జర్మన్ 100 కిలోమీటర్ల నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వస్తే నేను చెప్పినట్టు చెప్తారా? నీకేం కాదు ఇంటికి పో, 80% తగ్గిపోతాయి అడంతని చెప్తారా? చెప్పరు. నేను 100 కిలోమీటర్ల నుంచి నీ దగ్గరికి వస్తే నువ్వేం లేదు ఇంటికి పోమ్మంటావా ఫీజు తీసుకొని అని అనుకుంటే డాక్టర్ దాన్ని అనుమానిస్తున్నాడు అనుకున్నాక ఏం చేయాలి? డాక్టరు ఒక 2-3 వేలకు పరీక్షలు రాస్తాడు, 1000 రూపాయలు మందులు రాస్తాడు, 4000 వదిలిపోతే ఈ డాక్టర్కి 400 ఇవ్వడం కరెక్ట్ అనుకుంటాడు.
దిస్ ఈజ్ ద కల్చర్ క్రియేటెడ్ ఇన్ ఏ కంట్రీ లైక్ అస్. ఈ కల్చర్ తప్పు, ఇది కల్చర్ ప్రమాదకరమైన కల్చర్, ప్రజలు డబ్బులు పోగొట్టే కల్చర్ ఇది. అందువలన ప్రైవేట్ డాక్టర్ అయినా గవర్నమెంట్ డాక్టర్ అయినా నా అభిప్రాయం అయితే ఇది షార్ట్ వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఉంది, 5 రోజుల దాకా మందులు వాడద్దు, తగ్గకపోతే రా, ఇతర లక్షణాలు వస్తే రా అని చెప్పాలా. అలా చెప్పినప్పుడు జ్వరాలు కరెక్ట్ అప్రోచ్. ఇక మిగతా 20% చూద్దాంలేండి, ఆ రకమైన ఇతర లక్షణాలు ఉన్నా లేకపోతే 5 డేస్లో తగ్గకపోయినా ఇప్పుడు ఆలోచిద్దాం. దానికి అప్పుడు అవసరమైతే పరీక్షలు చేద్దాం. 80%కి ఎందుకు పరీక్షలు అవసరం ఏముంది?